We are going for puja. All together for puja. Rugan's fever the hero the first day attend avadam paapam. Rugan's ra. ఇక్కడ కూడా కార్లు అన్నమాట దాన్ని ఎక్కడున్నావు. ఓం గణపతియే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన వందన్స్ వరల్డ్లో గణపతి హోమం చూడబోతున్నాం. సో ముందుగానే మేమంతా వచ్చి ఇలా ఆ హోమంది పీట ఉంటుంది కదా, దాన్ని ఇలా అలంకరిస్తున్నాం అనమాట. అంటే బొట్టులన్నీ పెట్టి కొంచెం చక్కగా ముందే పసుపు కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేస్తున్నాము. పంతులు గారు వచ్చేలోపు ఇలా జరుగుతున్నాయి అన్నమాట. ఈ హోమము స్పెషాలిటీ ఈరోజు నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. అసలు హోమం ఎందుకు చేస్తారు, హోమం ప్రత్యేకత ఏంటి అని. దేవతలు మనము ప్రసాదాలు అంటే అన్నీ పెడతాం కదా, సో వాళ్ళు యాక్చువల్గా తినేది ఏంటి, అమృతం. దేవతల ఫుడ్ అమృతం అన్నమాట. ఈ హోమంలో మనము పూజ చేసేటప్పుడు అన్నీ వేస్తాం కదా, నవధాన్యాలు, గరిక, అన్నీ పండ్లు అన్నీ వేసేటప్పుడు అగ్నిలో పడతాయి. అగ్నిదేవుడి వైఫ్ ఇద్దరు ఉంటారన్నమాట. అందులో ఒక వైఫ్ వచ్చేసి స్వాహాదేవి అనమాట. సో మనం వేసేటప్పుడు స్వాహ అన్నప్పుడు తను ఇలా నాలిక చాపి అన్నీ స్వీకరిస్తుందంట. అలా స్వీకరించినప్పుడు అంత అగ్నిగుండంలో పడిన తర్వాత అగ్నిలో పడింది ఏదైనా ప్యూరిటీగా ఫామ్ అవుతుంది కదా, సో అలా ప్యూర్ అయినప్పుడు అమృతంగా మారుతుంది ఆ ఫుడ్. ఆ ఫుడ్ని దేవతలు స్వీకరిస్తారన్నమాట. సో అందుకే ఆ హోమం హోమం చేస్తే మంచిది, హోమం పూజ మంచిది అని అంటారు కదా. అలానే మన హోమం చేసేటప్పుడు మనం అన్నీ సమర్పిస్తాం కదా, సో అగ్నిలో పడిన తర్వాత మనకి ధూపం అవన్నీ స్ప్రెడ్ అవుతాయి కదా, అవన్నీ ప్యూరిటీ అన్నమాట. మొత్తం పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ అవుతాయి. సో ఇలా మేము స్టార్ట్ చేయబోతున్నాం హోమంని. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా ఆ గణపతి దేవుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అందరం కూడా ఇలాంటి హోమాలు, ఇలాంటి పూజలకి పిల్లల్ని ఎక్కువ తీసుకురావాలి. అండ్ పిల్లల చేత ఏదో ఒకటి అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మన పూజలు, మన సాంప్రదాయము అవన్నీ అలవాటు అవుతూ ఉంటాయన్నమాట. గణపతి 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 పాలయ మాం, గణపతి గణపతి గజపతి మమపతి సురపతి. ఓ సారీ ఏంటి గణపతి గణపతి గుణపతి సురపతి మమపతి. ఓహో గజపతి. ఓకే, ఇంకా కాసేపట్లో పూజ స్టార్ట్ అవబోతుంది. శ్రీ విఘ్నరాజం భజే భజేహం శ్రీ విఘ్నరాజ్. ఇంకా పంతులు గారు వచ్చేలోపు అలా పాటలతో కాలక్షేపం చేస్తున్నాము. ఇంకా హోమం అనేసరికి ప్లాన్డ్గా వాళ్ళిద్దరికి వాటర్ బాటిల్, కొన్ని ఫ్రూట్స్ రెడీగా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనము హోమం మధ్యలో నుంచి లెగలేము. అండ్ పిల్లలు మనని అంటే ఏదో ఒకటి వాళ్ళ ఆకలితో ఇబ్బంది పడకుండా ముందుగానే మనం తెచ్చుకున్నాం అనుకో, చక్కగా వాళ్ళు కూడా పూజలో మంచిగా ఉంటారు. లేకపోతే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి నేను ప్లాన్డ్గానే తెచ్చుకున్నాను అన్నమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా, అండ్ ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ ఈ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా మనకు సపోర్ట్ చేస్తారనమాట. ఓకే
సాయి అన్నం కూర కూడా ఉండేసి మళ్ళీ పోయేసరికి ఉండాలి కదా లంచ్ రెడీ. ఇంకా అలా సకుటుంబ సపరివారంగా అలా చక్కగా సిద్ధంగా ఉన్నాం అనమాట పూజకి. నేను, అర్జున్, పిల్లలు అండ్ అత్తమ్మ కూడా కొద్దిసేపట్లో రాబోతుంది. తను తాతయ్య బాగాలేదు కదా, సో కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. అండ్ అత్తమ్మ, చిన్నత్తమ్మ, చిన్న మామయ్య, మా చెల్లి, మా కో సిస్టర్ అందరూ ఉన్నారనమాట. సుజాత పెద్దమ్మ, పద్మ పిన్ని, అసలు అందరు ఫ్యామిలీ చక్కగా ఇలా మంచిగా అనిపిస్తుంది కదా. అందరు ఒక దగ్గర ఉండి పూజ చేయించుకుంటే నాకైతే కన్నుల పండగలా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అండ్ ఇలాంటి అందరూ కలిసి చక్కగా పూజ చేస్తే పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సడన్ ప్లాన్ కాబట్టి అమ్మకి తమ్ముడికి ఇన్ఫామ్ చేయడం కూడా కుదరలేదు నాకు. అసలు నేను మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు పూజా పార్ట్, నవగ్రహాలకి అందరికీ పూజ చేయిస్తారనమాట పంతులు గారు. సో నవధాన్యాలు, నెయ్యి అంటే ఆవు నెయ్యి అండ్ గరిక అండ్ అంతా హోమం పొడి అన్నీ సిద్ధం చేసి రెడీగా పెట్టుకొని, కొబ్బరికాయలు, సో పూజకు కావాల్సిన అన్నీ తెచ్చుకోమన్నారు, పసుపు కుంకుమ ఇంకా అన్నీ అన్నమాట. సో దగ్గరుండి మనతోనే చేయిస్తారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అర్జున్ పక్కన అలా కూర్చొని దగ్గరుండి ఆ హోమం చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నాకు అలా కుదిరింది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అర్జున్ లాగిన్ ఉండడం వల్లనో లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి, ఇప్పుడు చూడు తాతయ్య బాగాలేదు, అలానే నానమ్మకు కూడా బాగాలేకుండా ఒకసారి అలా ఏదో ఒకటి అయ్యి కుదిరేది కాదు. చాలా బాధేసేది, కానీ లక్కీగా ఇయర్ కుదిరింది. సో హ్యాపీ టు స్టార్ట్ పూజ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ అటుకురు స్వాహా మహాగణాధిపతయ ఇదం. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయ ఇదం. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయ ఇదం. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయ